హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తెలంగాణలో తొలి ఏకాదశి అంటే అప్పాలు. సో ఇప్పుడు మేము అప్పాలు ఎలా చేసుకుంటామో చూపించబోతున్నాం ఈ వీడియోలో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే ఇది కేజీ పిండి, బియ్యం పిండి. నెక్స్ట్ దీంట్లో నువ్వులు, వేయించి దంచుకున్న పల్లీలు, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఒక వెల్లుల్లి సరిపోద్ది. నెక్స్ట్ పచ్చిమిర్చి, దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి. మేము పచ్చిమిర్చి వేసుకుంటాం, మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ జీలకర్ర, తర్వాత నెక్స్ట్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. ఒకసారి ఇవంతా పొడిగా బాగా కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మేమైతే వేడి నీళ్ళు వేస్తాము. వేడి నీళ్ళు వేసి కలుపుతాము. ఇట్లా స్పూన్తో కలుపుకోవాలి, లేకపోతే చెయ్యి కాలిపోద్ది. కలిపి పెట్టుకున్న పిండిని ఇట్లా రౌండ్గా లడ్డూలాగా చేసుకొని ఈ అప్పాల మిషన్ పైన కవర్ వేసుకొని ఇట్లా ఒత్తుకోవాలి, ఆయిల్ వేసుకొని. ఇవన్నీ ఆరేలోపు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అప్పాలు ఆరేలోపు ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోద్ది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క అప్పాలు వేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా ఒక్కొక్క అప్ప తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా కడాయిలో సరిపోయిన అప్పాలు వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇట్లా మధ్య మధ్యలో రివర్స్లో వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇట్లా మంచిగా కాలిన తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మొత్తం పిండి మొత్తం అయిపోయే వరకు ఇట్లనే చేసేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ మేము వాడుతుంది చక్కెరకు వచ్చిన కవరు. ఇది లేకపోతే ఇంకా పాల కవర్ అయినా, ఆయిల్కి వచ్చే కవర్ అయినా అదైనా వాడుకోవచ్చు. వాటితో అయినా స్మూత్గానే వస్తాయి. కడాయిలో ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి. తొందరగా అయిపోవాలని ఎక్కువ వేసుకుంటే అవి మెత్తగా అయిపోతాయి, సరిగా కాలవు. ఎన్ని పడతాయో అన్ని వేసుకుంటే ఇంకా అవి కాలిన తర్వాత క్రిస్పీగా వస్తాయి, లేకపోతే మెత్తగా అయిపోతాయి తొందరగా. ఇవి మా క్రిస్పీగా వచ్చినాయి. ఇది పిండి మేము వేడి నీళ్ళతో కలిపినాము, దానివల్ల క్రిస్పీగా వచ్చినాయి. కొందరు చల్ల నీళ్ళతోటి కలుపుతారు పిండి. మీరు ఏ నీళ్ళు పోసి కలుపుతారో కామెంట్ చేయండి. సో ఫైనల్గా మా అప్పాలు అయితే అయిపోయినాయి. ఇవేంటి తెల్లగా ఉన్నాయి అని అనుకోకండి. ఇవి కారం కాదు, మిరపకాయలతో చేసినాం కాబట్టి తెల్లగా ఉన్నాయి. కారంతో అయితే కొంచెం రెడ్డిష్గా వస్తాయి. ఇవి మిర్చితో కాబట్టి ఇట్లా తెల్లగా కనిపిస్తున్నాయి. సో మీరు కూడా ఒకసారి వేడి నీళ్ళతో చేసుకొని ట్రై చేయండి, ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. వీటిని ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటే 1 మంత్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు, స్మెల్ రాకుండా ఉంటాయి. వీటిని చికెన్ గ్రేవీతో అయినా, మటన్ గ్రేవీతో అయినా అది తింటే చాలా బాగుంటాయి. ఇంకా మార్నింగ్ చాయ్లో అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.